ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో శని సహకారం వల్ల ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని కూడా అందుకోగలుగుతారు. అష్టమంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో అశాంతి, ఆర్థిక సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. సప్తమంలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, తండ్రితో కానీ, అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. తృతీయంలో చంద్ర సహకారం ఉంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. గట్టి పోటీని కూడా ఎదుర్కొంటారు. చతుర్థములో శుక్ర సంచారం జరుగుతోంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మంచి లాభాలను అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి లాభాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహకారాన్ని అందుకుంటారు. ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటలతో అపార్థాలు, అధిక ఖర్చులు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చే పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నారు. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. కోర్టు వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే మీరు చాలా విజయాలను సాధించుకోగలుగుతారు. గట్టి పోటీని ఈ వారంలో ఎదుర్కొని వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. పంచమంలో బుధ సంచారం వల్ల సంతానం విషయంలో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, ఆర్థిక సమస్యలు, కొన్ని అసౌకర్యాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.